వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ నుంచి కూడా పారిపోతారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డి పరిధిలో ఉంది. ఆ అసెంబ్లీకి హాజరు అవ్వాలా కాకూడదని ఆయన నిర్ణయం అయి ఉండొచ్చు. అందుకే ఒకవైపు అసెంబ్లీలో అమరావతి మీద తీర్మానం జరుగుతూ ఉంటాయి. మొత్తం అందరూ కూడా టీడీపీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి దాకా ఈ అంశం మీద అంత కూలంకషంగా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దాని నుంచి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆయనకు తెలిసేమో అసెంబ్లీకి హాజరైతే అన్ని వేళ్ళు కూడా తన వైపే చూపిస్తాయి. 5 ఏళ్ల పాటు తాను చేసిన విధ్వంసం గురించి అక్కడ చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇన్కేస్ తాను వెళ్ళినా కూడా తను అందరూ కూడా ఈ విషయంలో టార్గెట్ చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఈరోజు ఆయనకి ఒక బూస్ట్ వచ్చేది ఆ పార్టీకి. అమరావతి విషయంలో ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా బారాకూన్ మాఫ్ అయి ఉండేవి, మ్యాక్సిమం 90% అన్న. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కరెక్ట్ చేసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? తప్పు మీద తప్పు చేస్తాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఈరోజు అసెంబ్లీ అంటే మొత్తానికైతే అది జరుగుతుంది కాబట్టి తాను టార్గెట్ అవుతానని తెలుసు. తన పార్టీ నేతలు ఎవరన్నా కలిసి తనని ఒక సలహా ఇస్తారేమో వెళ్ళమని తెలుసు. తన మీద ప్రెజర్ బిల్డ్ అయిద్దని తెలుసు. ఇవన్నీ తెలుసు కాబట్టి ఎవ్వరికి అందుబాటు లేకుండా వెళ్ళి యలహంకలో కూర్చొని అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉన్నారు ఆయన. అసలు రాష్ట్రం నుంచి పారిపోవడం ఏంటి? ఒకవైపు అమరావతి మీద చర్చ జరుగుతూ ఉంటే, అమరావతికి రాజముద్ర పడుతూ ఉంటే, నీకు ప్రైడ్ కదా అమరావతి అంటే రాష్ట్రానికి. ఈరోజు రాష్ట్రం ఆ రోజు తెలంగాణ అడిగితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ని కేంద్రం. నిజంగా ఆంధ్రప్రదేశ్ని అప్పులు కుప్పగా చేసి వదిలేశారు, అనాథలాగా మారింది. అలాంటి అనాథలా మారిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఒక అనుభవం ఉన్న నేత కావాలని అనుకున్నారు కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు నిన్ను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు సీఎం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే ఆ రోజు మీరు సపోర్ట్ చేశారు. రాష్ట్రానికి ఎందుకంటే మిగతా రాష్ట్రాలతో పాటు కంపేర్ కావాలి అంటే రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. పర్టికులర్గా ఒక రాజధాని మనం నిర్ణయిస్తే ఆ రాజధానిని ఒక యుఫోరియా క్రియేట్ చేయడమో, ఒక ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయడమో, ఈ క్రమంలో మొత్తం పెట్టుబడులను ఆకర్షించడం అలాగే జరుగుతూ ఉంటుంది. ఏ రాష్ట్రము ఏ రాజధాని లేని రాష్ట్రం అనిపించుకోవడం చిన్నతనం కాదా? పక్క రాష్ట్రాల ముందు అంత పెద్ద పెద్ద నేతలుండి రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసిన ఎంపీలు, కేంద్ర మంత్రులు, మాజీలు చాలామంది ఉండి అందుకే ఆ రోజు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. దానికి ఒక ప్రాశస్త్యం ఉంది కాబట్టి దానికి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అది ఒక ప్రైడ్ కదా అమరావతి అనేది. మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అప్పుడు అమరావతి. చంద్రబాబు నాయుడు బ్రాండింగ్ పుణ్యమాని అన్ని వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఒక్క రక్తం బోటు చెందకుండా, ఒక్క లాఠీ విరగకుండా ఇవ్వడం అనేది అది నభూతో నా భవిష్యత్తు. ఆయన బ్రాండ్కి ఆ వాల్యూ ఉంది కాబట్టి ఆ రోజు అమరావతి కోసం పెట్టిన ఇటుకలు కూడా హాట్ కేకుల్లో అమ్ముడిపోయాయి. ఆన్లైన్లో పెడితే కూడా ఎవరికి వెనుకుండే వాళ్ళకి దొరికేవి కూడా కాదు. ఆ స్థాయిలో అమరావతి మీద ఇన్వెస్ట్మెంట్లు కూడా జరిగాయి అప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదొక ప్రైడ్ కదా అమరావతి. అదే చంద్రబాబు నాయుడు అటు అసెంబ్లీని కట్టారు, సెక్రటేరియట్ని కట్టారు, కొన్ని ఆఫీసర్స్ బిల్డింగ్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్స్ సగమడ పూర్తయినాయి, ఇన్ని జరిగినాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఆ బిల్డింగ్లకు రంగులేసుకొని కొంచెం ఎమ్యూనిటీస్ కల్పించినట్లయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు అదే ముఖ్యమంత్రి స్థానంలో ఉండేవాళ్ళు. కానీ ఆయన రాకే ఒక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అమరావతి విధ్వంసంతో. ఆ విధ్వంసమే ఆ మెంటాలిటీ అలాగే కొనసాగుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు అసెంబ్లీ అంటే మీ పరిధిలో ఉంది. సో అసెంబ్లీలో అటు చంద్రబాబు నాయుడునో లేకపోతే పవన్ కళ్యాణ్నో లేకపోతే లోకేష్నో మీరు ఫేస్ చేయలేరు. ఎందుకు ఫేస్ చేయలేరు? మీరు చంద్రబాబు నాయుడిని ఆఖరికి అతన్ని బేర్ చేయలేక మీరు జైల్లో పెట్టి హింసించే ప్రయత్నం చేశారు. సో అతను ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా లోకేష్ని ఆఖరికి అతని క్యారెక్టర్ని కూడా అవమానించే ప్రయత్నం చేశారు. అతను పుట్టుకుని కూడా అవమానించారు మీరు. అతను ఈరోజు మంత్రిగా ఉన్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ అతని పెళ్ళిళ్ళని కూడా హేళన చేశారు జగన్మోహన్ రెడ్డి. అతని సినిమాలని, అతని పెళ్ళిళ్ళని అన్నింటినీ ఇబ్బంది పెట్టారు. అతను ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎంత ఎత్తునున్నారు. వాళ్ళ ముగ్గురిని ఫేస్ చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డి లేదు కాబట్టి ఆయన అమరావతి విషయంలోనైనా సరే ఇంకే విషయంలోనైనా సరే అసెంబ్లీకి వెళ్ళలేదు అనుకుందాం. తన తండ్రి తీసుకున్న నిర్ణయాల మీద అసెంబ్లీలో డిబేట్ జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి వెళ్ళరు. అది డిసైడింగ్ ఫ్యాక్టర్, అది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ అవన్నీ కూడా. సో వెళ్ళరు. మరి పార్లమెంట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పించుకుంటారా? ఈరోజు ఒకే ఒక చర్య ఏంటంటే ఆయన తాడేపల్లిని వదిలేసి యలహంకకు వెళ్ళడం ఈరోజు చాలా డ్యామేజ్ జరిగింది ఆ పార్టీకి. మొత్తం కూడా పారిపోయారనే చర్చ జరుగుతోంది. పారిపోయిన ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన ప్రత్యర్థులంతా. నిజంగానే పారిపోయాడు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రెస్ మీట్ అన్నా ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేసేవాడు ఇక్కడ ఉంటే ఆయన తాడేపల్లిలో. సరే అది పక్కన పెడదాం. రేపు పార్లమెంట్లో ఏప్రిల్ 1వ తేదీన ఈ అంశం చర్చకి రాబోతోంది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత దాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అటు రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ కొంచెం ఎంతో కొంత సభ్యులు ఉన్నారు, ఇటు 3 సభ్యులు లోక్సభలో ఉన్నారు. మరి అలాంటప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుంది? అంటే పార్లమెంట్లో కూడా వ్యతిరేకిస్తారా ఉభయ సభల్లో జగన్మోహన్ రెడ్డి అంటే దీన్ని? అంటే ఆ రోజు తన ఎంపీలని వెళ్ళొద్దని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలా వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు ఆ తీర్మానం ప్రవేశపెడుతుంది కేంద్రం, ఆ తీర్మానం ప్రవేశపెడుతుంది మోడీ ప్రభుత్వం, ఆ తీర్మానం ప్రవేశపెడుతుంది ఎన్డీఏ సర్కార్. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా అతను బీజేపీ పొత్తుల్లో ఉన్నా లేకపోయినా అండర్ కరెంట్గా పొత్తులు కంటిన్యూ చేసినా
ప్రతి బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వెళ్ళి మద్దతు ఇచ్చేవాళ్ళు. బీజేపీ నేతలు ఆ బిల్ స్టడీ చేస్తూ ఉంటారు, ఈ లోపే జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించేవాళ్ళు. ఈవెన్ మొన్నటి మనం చూసిన ఉపరాష్ట్రపతి ఎన్నిక వరకు ప్రతి విషయంలో ఇలాగే జరుగుతూ వచ్చింది. మరి ఈరోజు అటు బీజేపీ పెడుతుంది, మోడీ ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదు. తప్పించుకున్నా బీజేపీ కూడా రేపటి నుంచి ఆయన టార్గెట్ చేస్తూ ఉంది. నీ చిత్తశుద్ధి ఇదేను అమరావతి విషయంలో అని చెప్పేసి. మరి పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి అమరావతి బిల్లు విషయంలో పక్కకు వెళ్ళిపోతే ఆ స్థాయిలో తను టార్గెట్ అవుతారు. మిగతా ఎంపీలు కూడా తను టార్గెట్ చేసే అవకాశం ఉంది, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు అని చెప్పేసి. జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువు పోబోతుంది. కాదు ఇన్ కేస్ మద్దతు ఇచ్చారనుకుందాం జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదేదో చెప్తారు కదా, అడక్కత్తిలో పోకచక్కలాగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈ విషయంలో. అటు బిల్లుకి మద్దతు ఇచ్చారనుకుందాం, మీకు బుర్రా బుద్ధి ఏమైనా ఉన్నాయా? అసెంబ్లీలో మద్దతు ఇవ్వకుండా వచ్చి ఇక్కడ మద్దతు అని గొడవ చేస్తున్నారని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో డబుల్ గేమ్, డ్యూయల్ స్టాండర్డ్స్ జగన్మోహన్ రెడ్డి అనేది ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలా చూసినట్లయితే మరి పార్లమెంట్ నుంచి కూడా పారిపోవడం ఒక్కటే ఆప్షన్ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మిగిలింది. మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఏం చేయబోతా ఉన్నారు, మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఇంకొక 2 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.